యాక్చువల్గా మా ఫ్రెండ్స్ గ్రూప్లో ఫైజానే పాపం జిమ్కి వెళ్ళేది కానీ కానీ పవన్కి అసలు ఎక్కొస్తలేదు కదా ఫైజాన్ డౌట్ రావచ్చు ఎక్కడ వెళ్ళలే కొంచెం పైన అంటే చూడండి జస్ట్ కొంచెం పైన కొంచెమే గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. మీకు అంతా చూస్తే అర్థమవుతుంది కావచ్చు. మీరు ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చూసే ఉంటారు. లైక్ నేను హైదరాబాద్కి వచ్చానని చెప్పేసి ఆల్మోస్ట్ దట్ వాజ్ మై ఫస్ట్ లాంగ్ రైడ్ ఫర్ లైక్ 300 కిలోమీటర్స్ 3 కాదు ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్. సో దాని తర్వాత ఒక 1 వీక్ లేటరే ఈ బ్లాగ్ వస్తుంది మీకు. చూడండి ఈ బైక్ ఇంకా R15 ఇంకొక స్కూటీ ఫైజన్ స్కూటీ అది ఒక ఫైజన్ స్కూటీ అది. సో మొత్తం 6 మెంబర్స్ వెళ్తున్నాము. నేను ఫైజన్ రిత్విన్ వివేక్ ఇంకా బాను. అదే మేము ధీరజ్ వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్తున్నామంటే అదేమో రిజర్వాయర్. వివేక్ ఏం రిజర్వాయర్ అది? రిజర్వాయర్ కొండ పోచమ్మ రిజర్వాయర్ అంట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం చూద్దాము. టైం ఎంత అవుతుంది? 10:50 చూడండి. ఫ్యూల్ కూడా ఫిల్అప్ చేయాలి బైక్లో బికాస్ ఆల్మోస్ట్ ఎంత ఒక 120 కిలోమీటర్స్ రైడ్ చేస్తాం కదా అప్ అండ్ డౌన్ అంటే. సో ఫస్ట్ ఫిల్అప్ చేస్తాము. ధీరజ్ రాగానే ఫస్ట్ ఫిల్అప్ చేస్తాము. దాని తర్వాత స్టార్ట్ అయిపోతాం. ఎక్కడ? ఓకే ఓకే. ఇది స్ట్రెచ్ మార్క్స్ అంటే మీకు లైట్గా కనిపిస్తాయి అవి. మరి నా బైక్ ఎక్కడ ఉందిరా స్ట్రెచ్ మార్క్స్? ఇక్కడ ఎందుకంటే కవర్ ఇట్లా ఫోల్డ్ అవ్వాలి కదా, ఇలా కానీ వస్తుంది. ఇట్లా లైక్ లోపల ఉంది కదా ఇక్కడ, అందుకోసం. ఇది కనిపిస్తుందో లేదా గైస్? ఇవి చూడండి ఎంత క్లీన్ చేసినా నాకు అవ్వట్లేదు. పీపీఎఫ్ చేయించాలి ఇక్కడ హైదరాబాద్లో ఉంటే. నువ్వు చేయించావు కదరా పీపీఎఫ్ దీనికి? గైస్ చూపిస్తా కానీ పీపీఎఫ్ అది మీకు కనిపించదు అంత క్లియర్గా. అది కొంచెం కనిపిస్తుంది. ఇది కొంచెం ఇది కనిపిస్తుందా మీకు? అది కొంచెం పీపీఎఫ్. సో అంటే ఒక లేయర్ వస్తుంది షీడింగ్ టైప్. దానివల్ల ఏమైనా స్క్రాచెస్ పడ్డా అది అంటే స్క్రాచ్ ప్రూఫ్ ఉంటుంది. లెట్స్ గో. అందరు వచ్చేసారు చూడండి. సో గైస్ ఫిల్అప్ ఇస్ డన్. లెట్స్ గో. ఇది బాలానగర్ జంక్షన్ దగ్గర ఆగినాము. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో మిమ్మల్ని డైరెక్ట్ చూద్దాం ఎక్కడ కలుస్తున్నాం. టిఫిన్ ఏమైనా చేస్తామా? డైరెక్ట్గా. సో మంచి సీనరీస్ ఏమైనా వస్తే మీకు చూపిస్తూ ఉంటా. ఇప్పుడైతే ధీరజ్ డ్రైవ్ చేస్తాడట ఫస్ట్ 30 కిలోమీటర్స్. దాని తర్వాత నెక్స్ట్ 30 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేస్తాను బికాస్ అక్కడ కొంచెం సీనరీ బాగుంటుంది. లెట్స్ గో. ఓకే గైస్, హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టాప్. లైక్ మేము మీకు గుర్తే ఉంటుంది లాస్ట్ టైం లైక్ ఇది షామీర్పేటలోకి వెళ్ళినాం కదా, అదే రూట్, సేమ్ రూట్. కానీ ఆ రూట్ని కొంచెం ముందుకు వచ్చాము ఇక్కడ టిఫిన్ చేద్దామని. సో టిఫిన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇచ్చేసినాము. నేను ఒక్కనే తింటున్నాం. వాళ్ళు ఆల్రెడీ టిఫిన్ చేసేసారు. ఓన్లీ 2 బైక్సే ఉన్నాయి. ఇంకొక బైక్ వాళ్ళు ముందుకెళ్ళిపోయారంట. చూడండి ఇంకా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. వాళ్ళు రిటర్న్ రమ్మంటాం లేదా అక్కడ వెయిట్ చేయమంటాం. కాల్ చేసారు వాళ్ళకి. వాడు కాల్ చేసినా ఎవరు? ఫైజన్ వాళ్ళకి కాల్ చేసి చెప్పేసి ఓకేనా? సో కనిపెట్టలే బాడీ కనిపెట్టలేదు. నీకు కనిపిస్తున్నారు అది? అయిపోయింది అంతే. ఇద్దరం ప్రూఫ్ ఉన్నాం రా. అనిపోయింది ఉందిరా బాడీ ఉంది. ఇక ఉంది చూడు కెమెరాలో కనిపించే క్లారిటీగా. సో గైస్ మీకు కనిపెట్టలే అనుకోండి, అక్కడ బ్లర్ చేసేస్తా. ఎడిటింగ్ నేనే కదా.
గైస్ నేనేమనుకున్నా అంటే అక్కడ చైర్స్ కనిపిస్తున్నాయి కదా అంటే అక్కడ చైర్స్ ఉండే అక్కడనే కూర్చొని తినాలని అనుకున్నా. బట్ చూడండి ఇక్కడ మంచి ఏరియా ఉంది, ఇక్కడ కూర్చొని తినచ్చు అని చెప్పారు వాళ్ళు. చాలా కూల్గా ఉంది. ఇది కొంచెం సిటీ అవుట్స్కట్స్ కదా, సో అందుకోసం కొంచెం కూల్. ఈ క్లైమేట్ చాలా చల్లగా ఉంది ఇటు సైడ్. ఎందుకంటే అటు సైడ్ మొత్తం ఏమంటే పొల్యూషన్ ఎక్కువ ఉంటాయి కదా, దానివల్ల వేడిగా ఉంటుంది. ఎట్లా ఇక్కడికి వచ్చేసినాము చూడండి. ఇంకా అలౌ చేయట్లేదు, అక్కడనే బైక్స్ పెట్టేసేయాలి. ధీరజ్ వేరే లొకేషన్కి వెళ్ళాను, చూద్దాం బైక్ పైకి ఎట్లా తీసుకెళ్ళాలను. బికాస్ సందీప్ నారింపల్లి ఒక వ్లాగర్, మీరు తెలిసి ఉంటుంది మీకు కూడా. అతని వ్లాగ్స్లో నేను చూసిన బైక్ సేమ్ ఇలానే లాక్ ఉంటుంది. బట్ వేరే ప్లేస్ నుంచి ఎక్కడ ఎట్లా పైకి తీసుకెళ్తాడు బైక్, అక్కడికి పైకి మొత్తం పైకి. అదే అది చూద్దామని వెళ్ళిన వాడు. ఒకవేళ దొరకకుంటే మళ్ళీ ఇక్కడనే పార్క్ చేసి బై వాకే వెళ్తాము. చూడండి ఇంకా చాలా ఉంది పైకి, ఇదిగోండి అక్కడ దానికి వెళ్ళాలి. వ్యూ ఎంత బాగుంది ఇక్కడ నుంచి. ఇటు సైడ్ మొత్తం ల్యాండ్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ మొత్తం వాటర్ ఉంటుంది. అవన్నీ పైకి వెళ్ళినాక చూపిస్తాం, మొత్తం వాటర్ అటు సైడ్ బాగుంటుంది వ్యూ. ఇట్లా పైకి అయితే వచ్చేసాం. అసలు వ్యూ మాత్రం చూడండి అసలు ఎంత బాగుంది. ఎంత బాగుంది చూడండి అసలుకి. మొత్తం ఫాగీగా అనిపిస్తుంది. మీకు కెమెరాలో అంత బాగుంది అంటే అంత బాగా అనిపిస్తుందో తెలియదు కానీ చాలా అవసరం ఉంది చెప్తాను కదా. అది మా ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని ఉన్నారు, అక్కడ అది వివేక్ ఇంకా బాను. ఇప్పుడు అక్కడికి వెళ్తాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి చూద్దాం ఎలా ఉందో. చాలా పీస్ఫుల్గా నిజంగా చెప్తాను కదా. అక్కడ దాకా మొత్తం అక్కడ దాకా అదిగోండి మరి చూడడం మొత్తం చూడండి అసలుకి. ఆహా వ్యూ చాలా బాగుంది. కిందికి వెళ్ళి వద్దాము. పిక్చర్స్ కొన్ని పిక్స్ తీసుకుంటాము. వస్తున్నా ధీరజ్ వస్తుండా? వెయిట్ చేద్దాం, మరి వచ్చినాకనే వెళ్దాము కిందికి. ధీరజ్ కోసం వెయిట్ చేస్తాం, ధీరజ్ రాగానే కిందికి వెళ్తాము. చూస్తున్నారు కదా అసలు ఇంత చిన్నగా ఉంది ఈ ప్లేస్. ఇట్లా వెళ్ళాలి కిందకంటే చాలా రిస్కీ, స్ట్రెంత్ కావాలి. అంటే మన లేదంటావా? మేమైతే దిగుతున్నాం రా కిందకి. నాకేమో అక్కడికి వెళ్ళాలని ఉంది. ఆ బ్లాక్ కలర్ ఉంది కూడా అక్కడ బాగుంది అది. అవును కదా, చినిగిపోతే అనిపిస్తుంది. సో గైస్ ఆల్రెడీ అక్కడ ఫోటో దిగేసినాము. మేము పైకి ఎక్కి అక్కడికి వెళ్దాం అనుకున్నాం అసలుకి. అక్కడికి కాబట్టి మా ఇద్దరు ఫ్రెండ్స్ అనిపిస్తురా. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్దామని ప్లాన్ వచ్చింది. అయితే మళ్ళీ దిగుతున్నాం కిందికి. రాక్ క్లైంబింగ్, కానీ రాక్ క్లైంబింగ్ మొత్తం స్ట్రైట్ ఉంటాయి కదా రాక్స్, ఇవి క్రాస్ ఉన్నాయి. అదే వస్తుంది వేరే వెరైటీ. ఓకే చూడండి అసలు పిక్స్ మాత్రం చాలా సూపర్ వచ్చినాయి. నేను ఫైనల్ మంచిగా తీసినా కానీ మన తీయలే. You can check out my channel. I'm very famous. ఛానల్ పేరు ఏంద్రా? Faizal. ఇన్స్టా అయితే కాదురా, ఛానల్ రా. Channel. I'll tell you afterwards. ఇంక ఛానల్ ఏది పట్టి అంతా ఉంటాడు, పట్టించుకోవద్దు అని.
అదే అవుతుందన్న, అది ఉంది కదా ఒకటి ఏమి ఫ్యాబ్ సిగ్మా అని ఉంది 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 అది ఇన్స్టా ఐడి కదరా? కాదు అచ్చన్ ఛానల్ అది. ఇన్స్టా ఛానలా? ఆ, ఓకే ఓకే. చూడండి సార్ గైస్, ఏమి అంత మొత్తం డిఫరెంట్ ఉంది ఇక్కడ. మొత్తం ఇట్లా రాక్ని కట్టేసినట్టుంది కదరా ఆ, మొత్తం. మొత్తం వైర్డ్ చేసేస్తారు. మేము బ్లాక్ రాక్ అనుకున్నాం, దగ్గరకు వచ్చే వరకు మొత్తం రాక్ని కట్టేసిర్రు ఇక్కడ పడిపోకుండా. అరే అక్కడ ఫొటోస్ దిగుతున్నాయి, ఎవరు అనుకుంటున్నావు? ఫైజన్ గాడే మోస్ట్లీ దిగినాయి. ఇప్పుడు దిగుతావు కదా పక్క అనుకున్నా. వెళ్ళొచ్చా ఇక్కడికి? ఇక్కడ ఇంత కాలనీకి రావాలంటే. ఓ ఓకే, వెనకాలకి వచ్చేసి ఇది కూడా ఏముందో ఏం వేసినావా? నిప్పు కొట్టడానికి వచ్చాడు. నిప్పు అవును, మన యాన్సిస్టర్ వీడు. అది మానవుడు నిప్పులు కొట్టడానికి వచ్చాడు. ఇంత దూరం 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాడు. అది కూడా తిన ఒకటి. అదా అయ్యో, షార్ట్ పుట్ కూడా క్లియర్. నేను ఈ పవర్ యూస్ చేయదా? ఫస్ట్ క్లాస్ వాడు నీకన్నా మంచిగా చేస్తాడు కదా. 50% పవర్ ఇది. ఫోటో వద్దా ఇంతకుముందే? చెప్పు చెప్పు. దిగద్దు అని కూడా చెప్పిన నేను. ఓ చాలా దూరం వెళ్ళిందిరా. మీకు డౌట్ రావచ్చు నేను ఎక్కడ ఉన్నా అని చెప్పేసి. వెళ్ళలే, కొంచెం పైన ఉన్నా అంతే. చూడండి జస్ట్ కొంచెం పైన, కొంచెమే. కొన్ని పిక్స్ దిగినాము ఇక్కడ, చాలా బాగా వచ్చినాయి. అంతే, కొంచెం రిస్క్ కూడా ఉంది. ఏందిరా సో ఒకవేళ మీకు ఆ పోస్ట్ చూడాలని ఉంటే ఇది ప్రమోషన్ టైం కాదనుకుంటా. చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో పిఆర్ బ్లాగ్స్ సెర్చ్ చేయండి, మీకు వచ్చేసి దాంట్లో కనిపిస్తుంది. ఏం వీడియోరా? కిందకి దిగుతా, మీకు మళ్ళీ ప్రమోషన్ చేస్తా. ఫస్ట్ దిగా నేను నాకు, ఓకేనా? మళ్ళీ కింద దిగాలి కావచ్చు. అదిగో అక్కడ ఉంది కదా ల్యాండ్ అది అక్కడ దాకా వెళ్దాం. సరే ఓకే, వెళ్దాం. దాని మళ్ళీ సో గైస్, చాలా ఆసమ్ ప్లేస్ నిజంగా చెప్తున్నా కదా. ఎన్నో పిక్స్ దిగినాం, చాలా ఎంజాయ్ చేసినాం. చాలా ఒక పీస్ఫుల్ ప్లేస్ అనొచ్చు దీన్ని. రిలాక్స్ అవ్వడానికి రావచ్చు. చాలా కూల్ వెదర్ కూడా ఉంటుంది ఇక్కడ. కొంచెం ట్రెక్కింగ్ కూడా అయిపోతుంది మరి. అవును, మేము కొంచెం లేట్ అయిపోయింది, ఎందుకంటే యాక్చువల్గా మేము అసలు అనుకోలేదు ఇక్కడికి వస్తామని. సడన్గా విత్ ఇన్ 5 minutes ప్లాన్ అయిపోయింది, వచ్చేసినాము. సో అది అలా సడన్ ప్లాన్స్ అవుతూ ఉంటాయి, అందుకోసం లేట్ అయిపోయింది. లేకపోతే ఇక్కడికి మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది ఇంకా. సో యా, ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. డైరెక్ట్ హాస్టల్కి వెళ్తాము. లంచ్ చేస్తాం, చూస్తాము ఒకవేళ టైం ఉంటే. లేకపోతే డైరెక్ట్ హాస్టల్కి వెళ్తాము. లాస్ట్ ఫైనల్గా వ్యూ చూడండి ఎంత బాగుంది. ఈ వ్యూని ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఎక్కడ? అక్కడ కొంచెం ఈక్వల్గా ఉన్నాయి కదా. ఇక్కడ చూడు ఎట్లున్నాయి మొత్తం డిఫరెంట్గా, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఇటు సైడ్ మొత్తం. సో లెట్స్ గో. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ గ్రూప్లో ఫైజానే పాపం జిమ్కి వెళ్ళేది, కానీ పవన్కి అసలు ఎక్క వస్తలేదు కదా ఫైజాన్. అట్లా కాదు అంటే నో ఎక్స్ప్లెనేషన్. అంటే నేను కార్డియో చేయాలి కదా కొంచెం. అయితే మీకు ఈజీ అయిపోయింది, నాకు కొంచెం కష్టం ఇష్టం నాకు. అట్లేం లేదు, వానికి ఎక్కరాలి. అక్కడ స్టోన్స్ ఉండే ఎక్కని, కానీ ఎక్కరాలి వాడికి. ఇక్కడ ఎక్కనికి వస్తుందంట, చూపిస్తాను నాకంటే. ఇదే కదా, ఇక్కడ ఈజీ ఉందని చెప్పి వాడు వస్తుండు. అక్కడ వేరే ప్లేస్లో అయితే ఎక్కడికి కూడా లేదు ఇట్లా, అందుకోసం అని చెప్పి వాడు లైఫ్ ఈజ్ హార్డ్ మస్తు అయింది. ఎక్స్క్యూజ్ లేదు ఫైజాన్ దగ్గర.
గైస్ మా ఇద్దరు కనిపిస్తున్నారు కదా నీకు. ఫస్ట్ వాడు ఏమన్నాడు తెలుసా, ఫస్ట్ ఫైజన్ గాడు 50 రూపీస్ పెట్టేసి ఆడరా 50 కిలోమీటర్స్ వెళ్ళిపోతా అని చెప్పిండు. అసలు అది ఏమి ఇవ్వట్లేదు మన స్కూటీ, మైలేజ్ ఇవ్వట్లేదు అసలు. ఇప్పుడే మధ్యలో ఆగిపోయింది. సో మేము ఇక్కడికి వచ్చి 50 రూపీస్ బాటిల్లో తీసుకున్నాం, 50 రూపీస్ పెట్రోల్ మనకి పోపించి మళ్ళీ తీసుకొచ్చాం ఇంకో 100 రూపీస్ అని చెప్పేసి. దీనివల్ల చాలా లేట్ అయిపోతుంది. చూడండి అసలు టైం 5-7 అవుతుంది. అది ఇంకా కొంచెం వచ్చిపోయిన పేరు, దాని తర్వాత స్టార్ట్ అయితే ఇప్పుడే హాస్టల్కి వచ్చినాము. ఇంకేం లేదు ఇక తింటే ఈ బ్లాగ్కి. బట్ నెక్స్ట్ బ్లాగ్ లేదా దాని నెక్స్ట్ బ్లాగ్ హింట్ ఇస్తావా? నెక్స్ట్ బ్లాగ్ అయితే మనం బయటికి వెళ్తాము. దాని తర్వాత ఈ బ్లాగ్ మనం ఫుడ్ బ్లాగ్. ఫుడ్ బ్లాగ్ మనం ఇద్దరం ఫుడ్ బ్లాగ్ చేయబోతున్నాం. ప్లేస్ తర్వాత చెప్తాం, కానీ అది వన్ ఆఫ్ ద ఫేమస్ హైదరాబాదీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అక్కడే దొరుకుతుంది. హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ నాన్ వెజిటేరియన్, వన్ ఆఫ్ ద బెస్ట్. ఫస్ట్ ఓల్డ్ సిటీ, సెకండ్ తర్వాత చెప్తాం, అది మీకు తెలుస్తుంది. ఆ బ్లాగ్ చాలా అవసరంగా ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే. యాక్చువల్లీ చాలా మందికి తెలుసు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, కానీ కొంతమందికి తెలీదు. అక్కడ ఎక్కువ మంది పోదు, అక్కడ అటు సైడ్ పోరా ఏరియాకి. పోదు. యా, సో అక్కడికి ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ బ్లాగ్ లేదా దాని నెక్స్ట్ బ్లాగ్ వెళ్తాం అక్కడికి. సో యా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సపోర్ట్ మై ఫ్రెండ్స్ ఛానల్. ఎస్, ఓకే, బాయ్. Be legend, love.